ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకుని తీరాల్సిన రుణమాఫీ హామీ ఒకవైపు, సహకరించని కేంద్రం ఆర్బీఐ మరోవైపు, రాష్ట్ర ఆర్థిక లోటు ఇంకోవైపు. ఈ నేపథ్యంలో రుణమాఫీని ఎలా అమలు చేయాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ మార్గాన్వేషణకు తీవ్ర తర్జన భర్జనలు పడుతోంది. ఇంతకీ మాఫీ ఎప్పటి నుంచి, ఎంత మేర రద్దు చేయాలనే విషయమై రకరకాల ప్రతిపాదనలు కమిటీ ముందున్నట్లు తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనల్లో మొదటిది 2012 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మాఫీ చేయడం. రాష్ట్ర విభజన నేపథ్యంలో గడువును పెంచాలనుకుంటే ప్రతిపాదనల్లో ఉన్న ఇంకో తేదీ 2013 సెప్టెంబర్ 30. మూడోది తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన 2014 మార్చి 31 నాటికి ఉన్న రుణాలు మాఫీ చేయడం. చివరి ప్రతిపాదనను తీసుకుంటే మాఫీ చేయాల్సిన మొత్తం భారీగా ఉండనుంది. అదే సమయంలో ఎంత మొత్తం మాఫీ చేయాలన్న దానిపైన 3 రకాల ప్రతిపాదనలున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు తీసుకున్న రుణాన్ని పరిగణనలోకి తీసుకుని 1,00,000 లోపు రుణాలు మాఫీ చేయడం మొదటి ప్రతిపాదన. 1,00,000 కన్నా అధికంగా రుణముంటే అసలు ఆ రుణ ఖాతానే రుణమాఫీ పరిధిలోకి తీసుకోకపోవడం. ఇలా చేస్తే మాఫీ చేయాల్సిన రుణం 15,000 కోట్లు ఉంటుంది. సదరు తేదీ నాటికి ఎంత రుణం తీసుకున్నా అన్ని ఖాతాలకు 1,00,000 దాకా మాఫీ చేయడం. అలా చేస్తే ఆ మొత్తం 21,000 కోట్లు అవుతుంది. ఇది రెండో ప్రతిపాదన. ఇక చివరిది ఎంత రుణమున్నా 1,50,000 వరకు మాఫీ చేయడం. ఆ మొత్తమైతే 23,000 కోట్లవుతుంది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని కమిటీ భావిస్తోంది. ఇటీవల ఓ సంఘం రుణమాఫీ విధి విధానాల కమిటీని కలిసి ఓ ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం రుణమాఫీ మొత్తం నిర్ణయించాక ఆ నిధులు వెంటనే బ్యాంకులకు సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అందువల్ల రైతులే వారి రుణాల్ని మొదట చెల్లించాలి. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కార్డులు అందిస్తుంది. వీటి ద్వారా ఏటా 20,000 మొత్తం చేసుకుని వ్యవసాయ సంబంధ కార్యకలాపాల్లో వాడుకోవచ్చు. ఇలా 5 ఏళ్ల పాటు ప్రతి రైతు 1,00,000 వరకు తీసుకోవచ్చు. ఇదెంతవరకు ఆచరణ సాధ్యమనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తోంది. ఇక బంగారంపై రుణాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి మహిళల పేరుపై ఉన్న బంగారం రుణాల్ని 50,000 వరకు మాఫీ చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఇలా 50,000 లోపు మాత్రమే రుణమున్న ఖాతాల్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం 2,000 కోట్లు ఉంటుంది. 50,000 కంటే అధికంగా రుణముంటే దానిని మాఫీ పరిధిలోకి తీసుకోరు. రెండో ప్రతిపాదన ప్రకారం ఎంత రుణమున్నా 50,000 వరకు మాఫీ చేయడం. ఇలా చేస్తే ఆ మొత్తం 5,000 కోట్లు ఉంటుంది. వీటిపై తుది నిర్ణయానికి రాలేదు. ఇక మహిళా సంఘాలకు రుణమాఫీ చేయడం కంటే వారి కార్యకలాపాలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు రూపంలో సాయం చేయాలని ప్రభుత్వానికి నాబార్డు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రకారం ప్రతి మహిళా స్వయం సహాయక సంఘానికి 1,00,000 రూపాయల మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా అందించాలన్న ప్రతిపాదనను కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రతి సంఘానికి 1,00,000 ఇస్తే అది 6,000 కోట్లు అవుతుంది. మహిళా సంఘాలకున్న మొత్తం బకాయి 13,700 కోట్లు ఉంది. గీతా చేనేత కార్మికులకున్న మొత్తం బకాయిల్ని మాఫీ చేయనున్నారు. వీటికి మాత్రం ఎలాంటి ఇతర ప్రతిపాదనల్ని పరిశీలించడం లేదు. ఇక రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణకు కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సూచిస్తోంది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడం ద్వారా సుమారు 6,000 కోట్ల వరకు వస్తాయని భావిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసుల్లో వివాదాల్ని పరిష్కరించడం ద్వారా జరిమానా రూపంలో భారీ ఎత్తున నిధులు వస్తాయనేది మరో అంచనా. వివిధ శాఖల స్వాధీనంలో ఉన్న పాత వాహనాలను వేలల్లో విక్రయించడం ద్వారా కొన్ని నిధులు సమీకరించవచ్చని ఇంకో అభిప్రాయం. కేంద్రం నుంచి పన్నుల సర్దుబాటులో భాగంగా రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో కొంత మేరకు రుణమాఫీకి సర్దుబాటు చేయాలనేది ఇంకో ప్రతిపాదన.